వే ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ బై రాధా బర్నియర్. ఆ సబ్ టాపిక్ పేరు ఏంటంటే, సబ్ టాపిక్ అదే నిన్నటిదే కంటిన్యూ అవుతుంది. సెన్స్ సెన్స్ ద వన్నెస్ వన్నెస్. ఎస్, సెన్స్ ది వన్నెస్ ఇన్ నేచర్. వన్నెస్ ఇన్ నేచర్. ఓం శ్రీ గురుభ్యో నమః. 22 సెప్టెంబర్ 2023 రాధా బర్నియర్ గారు రచించిన ద వే ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ అనే పుస్తకంలోని సబ్ టాపిక్ సెన్స్ ది వన్నెస్ ఇన్ నేచర్ అనే విషయం మీద లక్ష్మి గారు చదివి వినిపించి వివరిస్తారు. అందరికీ నమస్కారం. అకార్డింగ్ టు ద టీచింగ్ ఆఫ్ హెచ్పివి గారి బోధల ప్రకారం, మ్యాన్ ఈజ్ ద మైక్రోకాస్మ్, అంటే సూక్ష్మమైన వాడు. యాజ్ హీ సో, దెన్ ఆల్ ద హైరార్కీస్ ఆఫ్ ద హెవెన్స్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ హిమ్. అంటే అంటే పైనున్న అన్ని లోకాలు, ఇక్కడ స్వర్గం అంటే హెవెన్స్ యొక్క హైరార్కీ, అంటే అంటే ఒకదాని తర్వాత ఒకటి అలాగా జనరేషన్స్ తరబడి వచ్చేవన్నీ కూడా అతనిలోనే ఉన్నాయి. బట్ ఇన్ ట్రూత్ దేర్ ఈజ్ నైదర్ మ్యాక్రోకాజం నార్ మైక్రోకాజం. సత్యం చెప్పాలంటే అసలు మ్యాక్రోకాజం అని మైక్రోకాజం అని లేదు, బట్ వన్ ఎగ్జిస్టెన్స్. ఇన్ని లేవు, స్థూలమైంది సూక్ష్మమైంది ఒక్కటే ఉంది, వన్ ఎగ్జిస్టెన్స్, ఒకే ఒకటి ఉంది. గ్రేట్ అండ్ స్మాల్ ఆర్ సచ్ ఓన్లీ యాజ్ వ్యూడ్ బై ఏ లిమిటెడ్ కాన్షియస్నెస్. అంటే పరిమితమైన ప్రజ్ఞతో చూసినప్పుడే చిన్నది పెద్దది అన్నవి మనకు కనిపిస్తాయి. దట్ వన్ ఎగ్జిస్టెన్స్ ట్రాన్సెండ్స్ ద పవర్ ఆఫ్ హ్యూమన్ కాన్సెప్షన్. అంటే ఆ వన్ ఎగ్జిస్టెన్స్ అంటే ఆ ఒకే ఒక్క ఉనికి అన్నది మానవుడి యొక్క అవగాహనకు అతీతంగా ఉంది. అండ్ కెన్ ఓన్లీ బి డ్వార్ఫ్డ్ బై ఎనీ హ్యూమన్ ఎక్స్ప్రెషన్ ఆర్ సిమిలిట్యూడ్. అంటే దాన్ని ఎవరైనా వర్ణించడానికి కానీ ఇలా ఉంటుందండి అని చెప్పడానికి కానీ ప్రయత్నించామంటే దాన్ని మనం తక్కువ చేసినట్టే లెక్క. అంటే డ్వార్ఫ్డ్ అంటే మరుగుజ్జు చేసేసాం. ఇట్ ఈస్ బియాండ్ ద రేంజ్ అండ్ రీచ్ ఆఫ్ థాట్. ఇది ఆలోచనతోటి పట్టుకోవడానికి అతీతమైనది. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద మాండుక్య ఉపనిషత్, మాండుక్య ఉపనిషత్తులో ఏం చెప్పారంటే, ఇది ఆలోచించలేము, అన్థింకబుల్ అండ్ అన్స్పీకబుల్. ఆలోచనకు అతీతమైనది, మాట్లాడడానికి అతీతమైనది, అంటే మాటల్లో చెప్పడానికి అతీతమైనది. ఏది ఆ వన్ ఎగ్జిస్టెన్స్ అన్నది. విజ్డమ్ ఆర్ థియాసఫీ ఈజ్ ఎ రిలీజియస్ అవేర్నెస్ యాజ్ వీ సెడ్ బిఫోర్. అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా దివ్య జ్ఞానము, విజ్డమ్ కానీ దీన్ని ఏమంటామంటే మతపరమైన ధార్మికమైన ఎరుక. ఇట్ కమ్స్ ఇన్ టు బీయింగ్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ ఎ పర్సెప్షన్, వెన్ దెర్ ఈస్ పర్సెప్షన్ హవెవర్ డిమ్, దట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ థింగ్స్ omnipresent is that one existence. అది ఎక్కడైతే అవగాహన ఉంటుందో, అది ఎంత అంటే డిమ్గా ఉన్నా, అంటే కాంతివంతంగా లేకపోయినా, ప్రతి చోట కూడా అన్నిటిలో ఉన్నది, అంతటా ప్రెజెంట్ అయి ఉన్నది ఆ వన్ ఎగ్జిస్టెన్సే. అంతటా ఉన్నది అదొక్కటే. అండ్ టు నేమ్ అండ్ డిస్క్రైబ్ ఇట్స్ మెనీ మేనిఫెస్టేషన్స్, దాని పేరు పెట్టడానికి కానీ దాని యొక్క ఎన్నో రూపాలని పేర్లు పెట్టి వర్ణించడానికి, అండ్ టు డ్రా కన్క్లూషన్స్, వాటి మీద కన్క్లూషన్స్ ఇవ్వడానికి, విచ్ కెనాట్ బట్ బి డిఫెక్టివ్ బికాస్ దే బిలాంగ్ టు థాట్, ఈస్ టు ర్యాప్ వన్ సెల్ఫ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఇల్యూజన్. అంటే దాని యొక్క ఏదైనా అది ఎక్కడెక్కడైతే వ్యక్తీకరణ అవుతుందో వాటిని వర్ణించడానికి, వాటి మీద కొన్ని ఇది ముగింపులు అంటే ఇవి అని చెప్పడానికి, అవేముని కెనాట్ బట్, అవన్నీ డిఫెక్టివ్ గానే ఉంటాయి. ఎందుకంటే అవన్నీ కూడా ఆలోచన పరిధికి చెందినవి. అంటే అర్థం ఏమిటంటే వాటిని మనం భ్రాంతి అన్న దాంతో కప్పేస్తున్నాం. అలాగ పేర్లు పెట్టడం, అలా ఆలోచనతోటి
అంటే వాటిని వర్ణించడానికి చేస్తున్నామంటే వాటిని కప్పుతున్నాం భ్రాంతితో. అంటే సత్యాన్ని చూడకుండా భ్రాంతితో కప్పుతున్నాం. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ థియాసఫీ, నిజమైనటువంటి దివ్యజ్ఞాన విద్యార్థి, లెర్న్స్ టు వాచ్ అండ్ అండర్స్టాండ్, ఆయన దాన్ని వాచ్ చేసి అవగాహన చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తాడు. వితౌట్ నేమింగ్ అండ్ పర్సూయింగ్ దట్ హీ నోస్, దానికి పేరు పెట్టకుండా నాకు తెలుసు అనకుండా అదేమిటి అని తెలుసుకోవడానికే ప్రయత్నిస్తాడు. హిస్ అబ్జర్వేషన్ లీడ్స్ టు ద రికగ్నిషన్ దట్ ఎసెన్షియల్లీ ద హ్యూమన్ మైండ్ ఈజ్ ద సేమ్. అప్పుడు ఆయన అబ్జర్వ్ చేస్తాడు ఏమిటంటే మౌలికంగా మానవుడి యొక్క మనస్సు ఒక్కటే. హియర్ టు దేర్ కమ్స్ ఎ రియలైజేషన్ ఆఫ్ ద యూనిటీ. అప్పుడు మనకి ఆ ఏకత్వం అన్న అనుభూతి మళ్ళీ మనకు వస్తుంది ఇక్కడ కూడా. అంటే దాన్ని మౌలికంగా తెలుసుకోవాలంటే, ఏ పేర్లు పెట్టకుండా అవగాహన చేసుకోవాలంటే, అప్పుడు హ్యూమన్ మైండ్ అంతా ఒక్కటే అని అర్థమవుతుంది. అంటే ఇన్ని మైండ్లు లేవు, ఒకటే మైండ్. ఆ ఏకత్వం అనేది అర్థమవుతుంది. ప్రోగ్రెస్ ఇన్ థియాసఫీ ఈజ్ ద జర్నీ ఫ్రమ్ ద అన్రియల్ టు ద రియల్, ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ. అంటే దివ్య జ్ఞానంలో పురోభివృద్ధి చెందేమంటే అర్థం ఏమిటి? ఆ ప్రయాణంలో మనం అసత్యం నుంచి సత్యానికి, చీకటి నుంచి వెలుగుకి, మృత్యువు నుంచి అమృతత్వానికి ప్రయాణిస్తున్నాం. ఇక్కడ ఏమిటి మృత్యువు? నేను శరీరము అనే దాంట్లోంచి అమృతత్వం, నేను ఆ వన్నెస్ అయి ఉన్నాను అన్నదానికి ప్రయాణం. అసత్యం ఏమిటి? ఈ ప్రపంచకం అంతా వస్తువులు వేరుగా ఉన్నాయి, అంతా అసత్యం. ఆ ఉన్న ఏకత్వానికి వెళ్ళడం సత్యం. అదేవిధంగా అజ్ఞానం. అజ్ఞానం ఏంటి? కనబడుతున్న జగత్తే సత్యం అనుకోవడం అజ్ఞానం. లైట్ అంటే ఉన్న వన్నెస్ ఒక్కటే సత్యం అని తెలుసుకోవడం. ఇలా ప్రయాణించడమే దివ్య జ్ఞానంలో అభివృద్ధి చెందడం. The beginning of that progress is in understanding that the infinite cannot be known by the finite. అంటే ప్రారంభంలో మన అభివృద్ధి అన్నది అవగాహనకి ఏమొస్తుందంటే, అనంతత్వాన్ని ఎప్పుడు పరిమితత్వంతో తెలుసుకోలేము అనే విషయం మనకి తెలుస్తుంది. ఇన్ఫినిట్ అంటే అనంతత్వం, ఫినిట్ అంటే పరిమితత్వం. అంటే పరిమితమైన ఈ మనస్సుతో అనంతత్వాన్ని మనం తెలుసుకోలేము. The imperishable cannot be found by involvement in the perishable and the compounded. అంటే ఆ వినాశనం లేనటువంటి దాన్ని వినాశనం ఉన్నటువంటి దాంతో ఇన్వాల్వ్ చేస్తే ఎప్పుడు కనుక్కోలేము. అలాగే ఎన్నో రకాలుగాను అంటే కలిసిపోయి ఎన్నో రకాలతో ఉన్న కాంపౌండెడ్గా ఉన్నది ఎంతోటి ఏదైతే నాశనం లేదో దాన్ని మనం తెలుసుకోలేము. The study of theosophy in the true sense is the study not only of theosophical literature. అంటే దివ్య జ్ఞాన అధ్యయనం అంటే కేవలంగా దివ్య జ్ఞాన వాంగ్మయం చదవడం ఒక్కటే కాదు. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ద బుక్ ఆఫ్ లైఫ్, జీవితం అనే పుస్తకాన్ని చదవడం. ద అబ్జర్వేషన్ ఆఫ్ హ్యూమన్ నేచర్, మానవుడి యొక్క మానవుడి సహజత్వాన్ని అంటే ఏమంటారు, మానవుడి స్వభావాన్ని కూడా అధ్యయనం చేయడం. ద కాంటెంప్లేషన్ ఆఫ్ నేచర్, ఇక్కడ క్యాపిటల్ నే అని ఉన్నదంటే ప్రకృతిని బాగా అధ్యయనం చేసి, అంటే దాని మీద మనం ధ్యానం పెట్టి, అండ్ ద ఫినోమినా ఆఫ్ ద క్రియేటెడ్ వరల్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ దేర్ ఈజ్ ఎ సెన్స్ ఆఫ్ ద వన్ ఎగ్జిస్టెన్స్. సారీ శారద గారు, ఇప్పుడు ఈ మధ్య క్లాస్ 4 గంటలకు మొదలెట్టావు. 4కి వస్తాయి, రండి. ఓకే. అంటే ఈ దివ్య జ్ఞాన అధ్యయనం అంటే ఏంటంటే కేవలంగా దివ్య జ్ఞాన వాంగ్మయం చదవడమే కాదు, మనిషి యొక్క జీవితం అన్న పుస్తకాన్ని చదవాలి. అబ్జర్వేషన్, మానవుడి యొక్క స్వభావాన్ని అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా ప్రకృతిని ఎక్కువగా మనం ధ్యానం చేసి కాంటెంప్లేట్ చేయడం అంటే బాగా దాన్ని లోతుగా తెలుసుకోవాలి. అండ్ ద ఫినామినా ఆఫ్ ద క్రియేటెడ్ వరల్డ్, సృష్టించబడిన ఈ ప్రపంచంలో ఉన్న సంఘటనలు,
ఏ విధంగా అంటే దట్ దేర్ ఇస్ ఎ సెన్స్ ఆఫ్ ద వన్నెస్, వన్ ఎగ్జిస్టెన్స్. ఏ రకంగా స్టడీ చేయాలంటే అంతటా కూడా ఒకే ఒక ఎగ్జిస్టెన్స్, ఏకత్వం ఉన్నది అనే దాంతో మనం స్టడీ చేయాలి. అంటే ఈ ప్రపంచాన్ని, ఈ ప్రకృతిని ఎలా మనం స్టడీ చేయాలంటే దీనికి అంతర్నిహితంగా ఉన్న ఏకత్వాన్ని చూస్తూ అధ్యయనం చేయాలి. ఇన్ వన్ ఆఫ్ ద ఉపనిషత్స్ ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ కాన్సన్ట్రేషన్ ఆర్ ధారణ ఈజ్ ద కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ ద మైండ్ టువార్డ్స్ ద వన్. ఒక ఉపనిషత్తులో ఏం చెప్పారంటే ఏకాగ్రత లేక ధారణ అన్నది నిరంతరాయమైన మనస్సు యొక్క ఫ్లో, ఆ ఒకే ఒక ఏకత్వం వైపు. దేర్ ఈస్ ద డ్రాపింగ్ అవే ఆఫ్ ఆల్ థాట్ విచ్ సెపరేట్స్. సాధారణంగా ఆలోచన పని ఎప్పుడు సెపరేట్ చేయడమే. అలా సెపరేట్ చేసే ఆలోచన అంతా డ్రాప్ అయిపోతుంది. ఆల్ థాట్ అండ్ ఆల్ పర్సెప్షన్ లీడ్స్ టు ఎ మూవ్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ ద వన్ వెన్ దెర్ ఈస్ ధారణ. ఈ ధారణ ఉన్నప్పుడు అన్ని ఆలోచనలు వేరు చేసేవి, అవన్నీ కూడా ఒకే ఒక దాని వైపు మనని తీసుకెళ్తాయి. అంటే అంతటికి మూలమైనటువంటి ఆ ఏకత్వం వైపే తీసుకెళ్తాయి. ధారణ ఉన్నప్పుడు అలా జరుగుతుంది. థియోసాఫికల్ లైఫ్ ఈస్ థస్ ఎ న్యాచురల్ గ్రోత్ ఇన్ టు ఆల్ట్రూయిజం. దివ్యజ్ఞాన జీవితం అంటే అంతటినీ ప్రేమించగలిగేటటువంటి స్థితికి నెమ్మదిగా మనం ఎదుగుతాం. Wisdom cannot be obtained by someone who does not have the love of humanity. మానవాళిని ప్రేమించిన వాళ్ళలో విజ్డమ్ సాధారణంగా మనం చూడం, అంటే నిజమైన జ్ఞానం ఉండదు. నే ఆఫ్ ఆల్ లైఫ్ అట్ హార్ట్, అంటే మానవాళే కాదు మొత్తం జీవం అంతటినీ ప్రేమించే హృదయంతో ప్రేమించాలి. hast thou attained thy being to humanity's great pain. అంటే నువ్వు ఆ మానవాళి యొక్క బాధ అంతటిని పొందుతున్నావా? ఓ క్యాండిడేట్ ఫర్ లైట్, జ్ఞానం కోసం నీవు మానవాళి అంతటి బాధని నువ్వు అనుభవిస్తున్నావా? దౌ హ్యాస్ట్ అంటే నీకున్నది, యు హ్యావ్ అని. దౌ మేయస్ట్ ఎంటర్, నువ్వు అప్పుడే ఎంటర్ అవ్వగలవు. థస్ సేస్ ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, అంటే మౌనవాణి అనే పుస్తకంలో ఏం చెప్పారు? మిగతా అందరి బాధ నువ్వు అనుభవిస్తున్నావా? అప్పుడు మాత్రమే నువ్వు ఇందులోకి ఎంటర్ అవ్వగలవు అని. ఓ క్యాండిడేట్ అంటే మొట్టమొదటి మన దాన్ని క్యాండిడేట్స్ అంటారు. గ్రేట్ పెయిన్, ఆ హ్యుమానిటీ యొక్క గొప్ప బాధను నువ్వు అనుభవిస్తున్నావా? ట్యూనప్ అయిపోతున్నావా లేదా? ఫర్ లైట్, జ్ఞానం కోసం. దౌ హ్యాస్ట్ అంటే యు హ్యావ్, నీకున్నది అది. దౌ మేయస్ట్ ఎంటర్, అప్పుడే నువ్వు అందులోకి ప్రవేశిస్తావు అని వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అనేది మేడం బ్లవైట్స్కి రాశారు. ఆ పుస్తకంలో చెప్పబడింది. లవ్ కెనాట్ కమ్ అబౌట్ ఇన్ ఏ మైండ్ విచ్ సీస్ ఓన్లీ డైవర్సిటీ. ఏ మనస్సు అయితే వైవిధ్యాన్ని చూస్తుందో అటువంటి మనస్సుకి ప్రేమ అన్నది సంభవం కాదు. ఓన్లీ వెన్ ద మైండ్ హ్యాస్ గ్లింప్స్డ్ ఆఫ్ యూనిటీ, ఏకత్వాన్ని మనస్సు ఎప్పుడైతే కనీసంగాను చవి చూసిందో, డస్ ఇట్ బిగిన్ టు కేర్, అప్పుడే అది కేర్ చేయగలదు. దెన్ ఇట్ కెనాట్ రెస్ట్ టిల్ ఇట్ ఫైండ్స్ ద వే అవుట్ ఆఫ్ సారో. అంటే దుఃఖంలోంచి బయటపడడం ఎలాగా అనే మార్గం తెలిసే వరకు ఆ మనస్సు రెస్ట్ తీసుకోదు. రియలైజేషన్, ఈ వాక్యం మరొకసారి మీకు అర్థమైందండి. దెన్ ఇట్ కెనాట్ రెస్ట్ అంటే ఓన్లీ వెన్ ద మైండ్ హ్యాస్ గ్లింప్స్డ్ ఆఫ్ యూనిటీ, ఏకత్వానుభూతిని మనసు చవిచూచినప్పుడు మాత్రమే అప్పుడే అక్కడ నిజమైన కేర్ అన్నది ఉంటుంది. అప్పుడు అది మొత్తం బాధ అంతా పోయే వరకు కూడా రెస్ట్ అన్నది ఉండదు. రియలైజేషన్ దట్ సారో అండ్ ఈవిల్ లై నెయిదర్ ఇన్ సర్కమ్స్టాన్సెస్ నార్ ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ బట్ ఇన్ ద హ్యూమన్ మైండ్ అండ్ ఇన్ హ్యూమన్ యాక్షన్ లాజికల్లీ progresses into the investigation of the structure and source of sorrow and evil in the psychology of man. అంటే రియలైజేషన్ దట్ సారో అండ్ ఈవిల్, దుఃఖము ఆ తర్వాత చెడు అన్నవి కేవలంగా నెయిదర్ ఇన్ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితుల్లో లేవు, నార్ ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ అంటే హిస్టరీ యొక్క కోర్సులో కానీ చరిత్రలో కానీ లేవు, కానీ మానవుడి మనస్సులోనే ఉన్నాయి.
ఏమిటున్నాయి? దుఃఖము, బాధ అన్నవి, అంటే చెడు అన్నవి హిస్టరీలో లేవు, లేకపోతే పరిస్థితులు లేవు, మనస్సులోనే ఉన్నాయి. అండ్ ఇన్ హ్యూమన్ యాక్షన్, మానవుడి యొక్క పనిలోని లాజికల్లీ ప్రోగ్రెసెస్ ఇన్ టు ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ సోర్స్ ఆఫ్ సారో. అప్పుడు మానవుడి యొక్క యాక్షన్ ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఈ దుఃఖానికి మూలం ఏమిటి అని, అది ఈ చెడుకి మూలం ఏమిటి, సారో అండ్ ఈవిల్ ఇన్ ద సైకాలజీ ఆఫ్ మ్యాన్, మానసికంగా మనిషి యొక్క మనస్సులో ఈ చెడుకి దుఃఖానికి మూలానికి వెళ్తుంది. అప్పుడు ద లార్డ్ బుద్ధ, బుద్ధుడు అందుకే కదా ఎక్కడికి వెళ్ళినా గొప్పగా ఉన్నాడు ఇతను అని అందరూ అతన్ని పిలుస్తారు రమ్మని. కానీ ఆయన అడుగుతాడు, మానవాళి దుఃఖాన్ని పోగొట్టేటటువంటి విధానం మీకు తెలుసా అంటే, నీకు ఇది చెప్తాం అది చెప్తాం అన్న వాళ్ళు కూడా అదేదో మాకు తెలియదు అంటారు. అందుకని తనంతటి తానే తెలుసుకోవాలని ఆయన ఆయన ఏంటంటే తన కోసం వెళ్ళలేదు, తన ముక్తి పొందడానికి వెళ్ళలేదు, మానవాళి బాధలు ఎలా పోతాయని కారుణ్యంతో ప్రయత్నించాడు. The Lord Buddha taught that sorrow must be realized as the first truth. అందుకని బుద్ధుడు మనకి ఏమి నేర్పాడంటే, మొట్టమొదటి సత్యం ఏమిటంటే ఈ దుఃఖాన్ని మనం గ్రహించాలి. అండ్ దాట్ టు ఎగ్జామిన్ ద డీప్ రూట్స్ ఆఫ్ సారో ఈజ్ ద నెక్స్ట్ స్టెప్. మొట్టమొదటి దుఃఖం యొక్క మూలాన్ని చూడాలి, తర్వాత దాని యొక్క డీప్గా లోపల పాతుకుపోయినటువంటి మూలాలన్నిటినీ తెలుసుకోవాలి. హియర్ బిగిన్స్ ద వర్క్ ఆఫ్ ఎక్వైరింగ్ సెల్ఫ్ నాలెడ్జ్. అలా మనం చేస్తూ ఉంటే ఆత్మజ్ఞానాన్ని పొందే పని చేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ వైజ్లీ డిఫరెంట్ ఫ్రమ్ సీకింగ్ రిలీఫ్ ఫ్రమ్ పర్సనల్ డిఫికల్టీస్. వ్యక్తిగతమైన కష్టాల నుంచి ఇట్ ఈజ్ వాస్ట్లీ డిఫరెంట్. వ్యక్తిగతమైన కష్టాల నుంచి పోగొట్టుకోవడం కంటే ఇది చాలా ఎక్కువగా భిన్నమైనది. అంటే మానవాళిలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టాలని మనం ప్రయత్నించేసరికల్లా దాని మూలాన్ని తెలుసుకోవడానికి అప్పుడు మనకేంటంటే వ్యక్తిగతమైన దుఃఖాల నుంచి కూడా మనకు ముక్తి వచ్చేస్తుంది. సచ్ రిలీఫ్ కెన్ నెవర్ బి అబ్టైన్డ్ ఫర్ వేర్ దెర్ ఈజ్ ఎ సెల్ఫిష్ అండ్ దేర్ కెన్ బి నో విజ్డమ్, అండ్ వితౌట్ విజ్డమ్ దెర్ ఇస్ నో రిలీఫ్. అప్పుడు ఏమంటున్నారు, అలాంటి రిలీఫ్ అన్నది ఎప్పుడు కూడా ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అక్కడ రాదు. అలాంటప్పుడు జ్ఞానము రాదు. వితౌట్ విజ్డమ్, ఈ జ్ఞానం లేకపోతే అందులోంచి రిలీఫ్ రాదు. ద హైయెస్ట్ ఆస్పిరేషన్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ, మానవాళి యొక్క సంక్షేమం కోసం ఉన్నతమైనటువంటి ఆశయం అన్నది బికమ్ టెయింటెడ్ విత్ సెల్ఫిష్నెస్. అదేమో సెల్ఫిష్నెస్ అనే దాంతో మచ్చపడిపోతుంది. ఏమిటి మచ్చపడుతుంది? మానవాళి సంక్షేమం కోసం ఉన్నతమైన ఆశయానికి కూడా మచ్చపడిపోయింది. ఎప్పుడైతే స్వార్థం వచ్చేసిందో, ఇఫ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద ఫిలాంథ్రపిస్ట్ దేర్ లర్క్స్ ద షాడో ఆఫ్ డిజైర్ ఫర్ సెల్ఫ్ బెనిఫిట్ ఆర్ ఎ టెండెన్సీ టు డూ ఇంజస్టిస్ ఈవెన్ వెన్ దీస్ ఎగ్జిస్ట్ అన్కాన్షియస్లీ టు హిమ్సెల్ఫ్. అంటే ఎప్పుడైతే ఆ మా మనస్సులోని, అంటే మానవుడి యొక్క మైండ్లో అతనికి కోరిక, తనకి ఏం కోరిక? స్వార్థంగా తనే బెనిఫిట్ పొందాలని, లేకపోతే ఏదో ఒక అన్యాయం చేయాలని, ఈవెన్ వెన్ దీస్ ఎగ్జిస్ట్ అన్కాన్షియస్లీ, అవి తనకు తెలియకుండానే తనలో ఉన్నా సరే, దిస్ విల్ నెవర్ డూ, అవి అసలైన పని చెయ్యవు. అంటే స్వార్థం గాని, తన మంచి కోసం తను చూడడం గాని, తన లాభం కోసం ప్రయత్నించడం గాని ఏమాత్రం ఉన్నా అక్కడ మచ్చపడిపోయినట్టే. అప్పుడు ఆ వ్యక్తి ఏమీ కూడా పొందలేడు. దిస్ విల్ నెవర్ డూ ఫర్ విజ్డమ్ ఈజ్ అబ్టైన్డ్ ఓన్లీ బై దోస్ హూ హ్యావ్ ఎన్ అన్సెల్ఫిష్ హంగర్ ఫర్ ఇట్. నిజమైన జ్ఞానం ఎవరు పొందగలరు అంటే, ఎవరిలో అయితే నిస్వార్థమైనటువంటి ఆకలి, అంటే ఏదైనా చేద్దాము అనే తపన ఉందో అలాంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి వన్నెస్ అన్నదాన్ని పొందగలరు. మిగతా వాళ్ళు అంటే అప్పుడే వాళ్ళకి రిలీఫ్ అన్నది, మానవ బాధల నుంచి రిలీఫ్ వస్తుంది. ఏ మాత్రమైనా స్వార్థం ఉందో మరి అక్కడ వాళ్ళు పొందలేరు. ఇక్కడితో ఈ హెడ్డింగ్ అయిపోయిందండి. ఎవళ్ళు విజ్డమ్ పొందగలరంటే, ఎవరికైతే పూర్తి నిస్వార్థత అనేది ఉంటుందో వాళ్లే జ్ఞానాన్ని పొందగలరు. ఏమాత్రం స్వార్థం అన్నది అక్కడ వచ్చిందో అది మచ్చ వచ్చేసింది అన్నట్ట, అంటే వాళ్ళు ఎప్పుడు కూడా పొందలేరు. అంటే అందుకనే చాలా తెలివిగా ప్రపంచాన్ని, మనుషుల్ని మోసం చేయగలం నాకు స్వార్థం లేదని. కానీ మన అభివృద్ధి వెళ్ళదు, మనం జ్ఞానాన్ని పొందలేం.
ఏమాత్రమైన సెల్ఫిష్నెస్ కానీ సెల్ఫ్ కోసం అని చెప్పి ఏదైనా కోరిక కానీ వచ్చిందో అక్కడ ఆగిపోతాం. ఓకే, మరి హనుమంతరావు గారు చెప్తారా? ఆ, నా హెచ్పిబి గారి దృష్టిలో మనిషిలోనే విశ్వమంతం ఉందని చెప్పారండి. మ్యాన్ ఈజ్ ది మైక్రోకాజం, అంటే మనిషిలోనే విశ్వమంతం ఉందని. అంటే తర్వాత మాండవిక ఉపనిషత్తు ప్రకారం ఈ ఆత్మ అనేది అన్థింకబుల్, అచింత్యం, అండ్ అన్స్పీకబుల్ అంటే అవాచ్యం. ఇందాకలా అది చెప్తూ మరొక వాక్యం చెప్పారు, నిజానికి మైక్రోకాజం లేనే లేదు, ఒకే ఒకటి ఉంది అని ఒక వాక్యం చెప్పారు కదా. అది చెప్పారు, మళ్ళీ వెంటనే ఈ వాక్యం చెప్పారు. ఓకే, తర్వాత థియాసఫీ అంటే ప్రోగ్రెషన్, థియాసఫీ అంటే చెప్పారు జర్నీ ఫ్రమ్ అన్రియల్ టు రియల్, ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, అండ్ ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ అది చెప్పారు. తర్వాత అపరిమిత తత్వాన్ని మనం పరిమిత ఈ దీంతో మనం తెలుసుకోలేమని చెప్పారు. తర్వాత ఇంపెరిషబుల్ వాటిని మన పెరిషబుల్ అంటే మనం నశించే ఈ శరీరం వీటితో మనం గ్రహించలేమని చెప్పారు. తర్వాత థియాసఫీ అంటే ఇట్ ఈస్ ఎ స్టడీ ఆఫ్ ది బుక్ ఆఫ్ లైఫ్ అని చెప్పారు. అంటే జీవితాన్ని చదవడం. తర్వాత ధారణ అంటే ఏమిటో చెప్పారు. ఆ ఆలోచనల స్రవంతి ధారణం, అంటే ఆ ఏకత్వానికి వెళ్ళి దిశలో ఆలోచన సరణిని ధారణ అంటే చెప్పారు. అండ్ తర్వాత డైవర్సిటీ చూసే మనసుకి ప్రేమ సంభవం. మనుషుల మీద ప్రేమ లేకపోతే జ్ఞానం రాదు అని చెప్పారు. ఇట్ కెనాట్ బి అబ్టైన్డ్ ఇఫ్ వీ హ్యావ్ నో లవ్ ఆఫ్ హ్యుమానిటీ. తర్వాత మానవ అంటే మనుషులు ఎవరైతే బాధతో ఉంటారో ఆ బాధని మనం గ్రహించేసి అది అంటే వాళ్ళ బాధని మనం కూడా గ్రహించేసి దాన్ని మన ప్రేమతో దాన్ని తగ్గించాలి చెప్పారు. అలా కాదు, ఆ బాధని మనం కూడా అనుభవించాలి, అంటే పక్క సాటి వాడి. తర్వాత డైవర్సిటీ, ద్వంద్వాలు ఉండే మనసుతో మనం ఆ ప్రేమని చూపించలేమని చెప్పారు. అదే వైవిధ్యంలో మనం ప్రేమని చూపించలేము అని చెప్పారు. తర్వాత ఏకత్వంలో ఉన్నప్పుడే మనం ఆ ప్రేమని చూపించగలం, మనం కేర్ చేయగలం అని చెప్పారు. తర్వాత దుఃఖము, చెడును ఇటువంటివి మనం ఎప్పుడు తెలుసుకోగలం అంటే తర్వాత సైకాలజీ ఆఫ్ మ్యాన్. తర్వాత బుద్ధుడు చెప్పారు ఈ సారో అది ఎప్పుడు రియలైజ్ అవుతామంటే మనం మనమే రియలైజ్ కావాలి. ఒకళ్ళు చెప్పడం వల్ల కాదు, ఇట్ మస్ట్ బి రియలైజ్డ్ అని చెప్పారు. తర్వాత సారుని రియలైజ్ చేయడం అంటే సెల్ఫ్ నాలెడ్జ్ ని రియలైజ్ చేయడమే, అంటే ఆ పని మొదలైంది. స్వార్థం ఉంటే మనకు జ్ఞానం రాదు అని చెప్పారు, స్వార్థంతో. తర్వాత
వ్యక్తిగతమైన విజిటం కష్టాల లాస్ట్ నుంచి వెతకడానికి దీనికి చాలా తేడా ఉంది. మానవాళి కష్టానికి లాస్ట్ మానవాళి లో ఉమ్, విజిటం is applied only we have అన్సెల్ఫిష్ హంగర్, అంటే నిస్వార్థపూరితమైన తాపత్రయం ఉంటే గానీ మనకు జ్ఞానం రాదు అని చెప్పారు. ఉమ్. స్వార్థం అన్నది ఎప్పుడైతే మాలిన్యం అయిపోయిందో స్వార్థంతో, అక్కడ మనం విజ్డమ్ పొందలేం. పొందలేం. బాగుంది, బాగానే చెప్పారు. వసంతలతో చెప్తావా? లక్ష్మి, నా దగ్గర నెట్ కొంచెం ప్రాబ్లం అవడం వల్ల మధ్య మధ్యలో వినిపించలేదు. సరే, కానీ నీకు ఎంత అర్థం అయితే అదే చెప్పు. అది కాదు, అదే చూస్తున్నాను. ఇవాళ కొంచెం చెప్పడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తున్నది. ఎందుకంటే అంతగా ఒకే విషయంగా చెప్పడానికంటూ కష్టమేమో మరి. ఒకటో రెండు అంటే ఏమీ కాదు, అది ఇవాళ చెప్పిన దాంట్లో కూడా ఇప్పుడు హనుమంతరావు గారు చెప్పారు కదా, అంటే అలా హనుమంతరావు గారు బాగా అన్ని పాయింట్లు చెప్పారు, బాగానే ఉంది. అది నాకు అంత జ్ఞాపకం రాదుమో అనిపిస్తుంది. పర్వాలేదు, ఎలాగే అలా అంటే చెప్పారు. మొట్టమొదట చెప్పారు. నోట్ చేసుకున్నానండి, జ్ఞాపకం లేదు, నాకు జ్ఞాపకం ఉండదు. నోట్ చేసుకున్నాను, లేకపోతే జ్ఞాపకం అందువల్లే అలా చెప్పగలిగారు. లేకపోతే అది చాలా కష్టం చెప్పడం అనేది అనుకుంటున్నాను. నాకు అలా అనిపిస్తుంది. అంటే మొట్టమొదట అదే ఈ హనుమంతరావు గారు ప్రపంచంలో అంత పిహెచ్డి చేసి లెక్చరర్ గా చేసినా చక్కగా నోట్ చేసుకుంటున్నారు. అందరూను ఎప్పుడైనా నోట్ చేసుకుంటే మంచిది, మనకి తర్వాత కూడా మన జ్ఞాపకం ఉంటుంది. ఓకే, అవును, కరెక్ట్. అది అంటే మొట్టమొదటి చెప్పింది ఏంటంటే ఈ ప్రపంచ జగత్తులోని అదే మైక్రోకాజం మ్యాక్రోకాజం అంటూ ఏమీ పెద్ద అంటే స్థూలము సూక్ష్మము ఇలాంటివి ఏమీ లేవు. ఉన్నది ఒక్కటే మానవుడు, అంటే మనిషి ఒక్కడే ఉన్నాడు. అదే మనం ఎప్పుడు స్టడీ చేయాలి. అంతటా ఉన్నది అది ఒక్కటే. దాన్నే చూసి వసంతలత వన్ ఎగ్జిస్టెన్స్ ఒక్కటే. మనిషిలోనే మైక్రోకాజం ఉన్నాయి అని బ్లైట్స్ కి చెప్పారు. మళ్ళీ చెప్పారు చాలా రెండు డిఫరెన్స్ లేవు నిజానికి. ఆ ఉన్నది ఒకే వన్ ఎగ్జిస్టెన్స్ ఒక్కటే ఉంది. ఉన్న అంటే ఆ మొత్తం మానవాళ్ళంతా అంటే ఒక శక్తి కిందే చూడాలి. వేరువేరుగా చూడడం మొత్తం అంటే ఈ క్రియేషన్ అంతా అదే. నిన్న కూడా అదే కదా మాట్లాడుకున్నాము మనం. దీని అందరినీ నడిపించేది, దీన్ని అంతటినీ చూసేది ఒక్క శక్తే. ఆ శక్తి ఎనర్జీ అనేది ఒకటే. దాన్ని మనం చూడగలగడం నేర్చుకోవాలి. అంతేగాని వివిధత్వంతో చూస్తే మాత్రం మనకి ఇది అంతా కన్ఫ్యూజన్ అన్న విషయము మనం చూడడానికి ఆల్వేస్ ప్రయత్నించాలి అని అది చెప్పారు. ఆ తర్వాత ఇంకో చోట నాకు ఆ దుఃఖం అన్న విషయం కొంత తెలిసింది. అదేంటంటే ఆయన అన్నారు, దుఃఖం అనేది మనిషి తాలూకా మైండ్ లోనే ఉంటుంది. అది పరిస్థితుల్లో గాని ఎక్కడో ఉన్నది అని కాదు. మనిషి తాలూకా ఆలోచనలోనే దుఃఖము అనేది ఉన్నది, ఇంకెక్కడా లేదు అన్న దాని అస్తిత్వం. కాబట్టి మనం ఎప్పుడైతే మనం దుఃఖిస్తున్నాం అంటే అది మెంటల్ లెవెల్లోనే మనకి అదే ఉన్నాం అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటో కొన్ని బాగున్నాయి, చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు బాగున్నాయి, తర్వాత మనం వాటిని మర్చిపోతున్నాను. వర్ణించిన పేర్లు పెట్టి చేసిన మనం ఏం చేస్తున్నాం అంటే భ్రాంతినే చూస్తున్నాం, భ్రాంతి అనే ముసుగుతో చూస్తున్నాం అని అర్థం. అంటే తర్వాత దాన్ని అది తర్వాత ఎప్పుడు చెప్తా. ఈ అనంతత్వాన్ని, ఈ ఏకత్వం ఏదైతే ఉందో దాన్ని మనం పదాలతో గాని ఆలోచనతో గాని అక్కడక్కడ కట్ అవుతుంది కూడా చెప్పావు.